హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఆలోచించకుండా నిమిషాల్లో ఇలా ఈ స్వీట్ చేసి పెట్టండి. స్నాక్స్ బాక్స్లో పెట్టించినా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా టేస్టీగా ఇలా ఈ కొబ్బరి పాకం పూరీలను చేసి పెట్టారంటే భలే ఇష్టంగా కడుపు నిండా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి లేకపోతే. 1.5 కప్పు గోధుమ పిండికి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ ఒక చిటికెడు 2 చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేసుకోకండి, ఇది స్వీట్ కాబట్టి. నార్మల్ చపాతీ పిండికి కలుపుకున్నట్టు ఎక్కువ ఉప్పు వేసుకొని కలుపుకున్నారంటే స్వీట్ ఉప్పగా ఉంటుంది. సో ఈ ఆయిల్ ఉప్పు ఇందులో కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా తడుపుకోవాలి, కాస్త గట్టిగా. మరీ సాఫ్ట్గా తడుపుకున్నారంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో పూరీలకు కలుపుకున్నట్టు కొంచెం పిండిని గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్ల దాకా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం అంతా వాటర్లో కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోయేంత వరకు కరిగించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇది మనకి పాకం లాగా ఏమీ రానక్కర్లేదండి. జస్ట్ ఇలా బెల్లం అంతా కరిగి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 3/4 కప్పు దాకా కొబ్బరి పౌడర్ తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇది పాకం లాగా అయితే ఏమీ రానక్కర్లేదు. బెల్లం అంతా కరిగి బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక 3/4 కప్పు కొబ్బరిని వేసుకోవాలి, కొబ్బరి పౌడర్ని. ఇది నేను కొబ్బరి పౌడర్ వచ్చేసి బయట మార్కెట్లో దొరికేది తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లోనే ఫ్రెష్గా ఎండు కొబ్బరి పౌడర్ని తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మీరు పాకం వచ్చేంత వరకు ఉంచుకున్నట్లయితే ఇలా సాఫ్ట్గా ఉండదండి, కొంచెం హార్డ్గా అయిపోతుంది. సో పాకం రాకముందే కొబ్బరి వేసి కలుపుకొని ఇలా హల్వాలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక 1/2 కప్పు పంచదార వేసుకొని పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. ఇలా పంచదార అంతా కరిగి లిక్విడ్ లెవెల్లోకి వచ్చేసేంత వరకు కరిగించుకున్నాను. ఇది కూడా మనకి పాకం వచ్చే పని లేదండి, జస్ట్ ఈ పంచదార అంతా వాటర్లో కరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇలా మనకి చిక్కబడి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకోండి, లేదా ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకొని పిండుకున్నారంటే సరిపోతుంది. ఈ పంచదార గట్టి పడిపోకుండా ఉంటుంది లిక్విడ్ లాగా. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి కొబ్బరి హల్వా కూడా చల్లబడిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకుందాము. చూసారు కదా, ఇది కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక్కొక్క ముద్దని కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త పల్చటి పూరీలాగా ఒత్తుకొని ఈ పూరీల మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి హల్వా ఉంది కదా, ఆ హల్వాని పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొబ్బరి హల్వాని పూరీ మీద పెట్టేసి 4 వైపుల నుంచి క్లోజ్ చేసి ఇలా కాస్త ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పాకెట్ని. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కాస్త ఇలా పూరీలాగా కొంచెం బారుగా ఒత్తుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో స్టఫ్ చేసుకొని 2 ఎడ్జెస్ని క్లోజ్ చేసి తర్వాత ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు అన్ని వైపులా పర్ఫెక్ట్గా పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొబ్బరి హల్వాని ఈ పూరీల మీద పెట్టేసి స్టఫ్ చేసుకొని పాకెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. 1 బై 1 పాకెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా నేనైతే కొన్ని పాకెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ని కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేనైతే ఇన్ని పాకెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ పాకెట్స్ని 1 బై 1 ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒకేసారి నేను ఒక 3 పాకెట్స్ అయితే ఆయిల్లో వేసుకున్నాను. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి.
ఈ విధంగా కాస్త లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్‌లోంచి తీసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార వాటర్ ఉన్నాయి కదా! పాకంలాగా ప్రిపేర్ చేసుకున్నాము. వాటిలో ఈ పాకెట్స్‌ని వేసుకొని ఈ పాకెట్స్ మొత్తం కోట్ అయ్యే విధంగా ఈ పంచదార పాకం టర్న్ చేసుకోండి. వీడియోలో చూయించిన విధంగా ఇలా ఈ పాకెట్స్‌కి పంచదార పాకం అంతా పట్టేసిన తర్వాత ఎక్కువసేపు పాకంలో ఉంచక్కర్లేదు. ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిగిలిన పాకెట్స్‌ని కూడా ఇదే విధంగా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తాయి మాడిపోయినట్లుగా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పాకంలో వేసుకొని ఇలా మొత్తం పాకమంతా ఈ పాకెట్స్‌కి బాగా పట్టించుకొని పాకంలో ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు. పాకంలో ఇలా వీటిని డిప్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నారంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకెట్స్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. పంచదార వాటర్‌లో డిప్ చేసుకొని చూసారు కదా కలర్‌ఫుల్‌గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన లైట్‌గా పంచదార పాకం తగులుతూ లోపల ఆ కొబ్బరి హల్వా తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. లోపల హల్వా జ్యూసీగా పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజులైనా పాడైపోవు. సడన్‌గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈ కొబ్బరి పాకం పూరీల్ని చేసి పెట్టండి. చాలా ఇంప్రెస్ అవుతారు. చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.